ఎక్కడ పెరగబోతోంది, ఏ హైవే మంచిదో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. సో హైదరాబాద్లో టాప్ హైవే ముంబై హైవే గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ డెసిషన్తో సంబంధం లేకుండా పెరిగిన హైవే అది. నెక్స్ట్ శ్రీశైలం హైవే. శ్రీశైలం హైవే అంటే చాలామంది హైదరాబాద్ ఫార్మసిటీ మాత్రమే అనుకుంటున్నారు, విచ్ ఈస్ వెరీ రాంగ్. నేను ఒక వేరే వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. శ్రీశైలం హైవే అంటే తుక్కుగూడ నుంచి అమంగల్ వరకు. ఇది కూడా బోత్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫోకస్ చేసిన హైవే. నెక్స్ట్ ప్లేసెస్లో మనకి బెంగళూరు హైవే అండ్ తర్వాత విజయవాడ హైవే. ఈ రెండు హైవేస్ గురించి మాట్లాడుకుంటే బెంగళూరు హైవే చూసుకుంటే మనకి మెయిన్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెజెంట్ దానికి ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా కొంచెం కట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో ఎక్స్టెన్షన్స్ కానీ గ్రోత్ కారిడార్స్గా ఏమి అనౌన్స్ చేయలేదు అందుకని. నెక్స్ట్ విజయవాడ హైవే బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అంతగా పట్టించుకోవాలి, బట్ కాంగ్రెస్ వాళ్ళు సంథింగ్ దేర్ ప్లానింగ్ దేర్ ఇన్ విజయవాడ హైవే. మెయిన్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కదా, ఆయన ఈ హైవేని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అండ్ 6 లైన్ కాబోతుంది, శ్రీశైలం హైవే 4 లైన్ కాబోతుంది. ఇలా ప్రతి హైవే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అవుతుంది. నేను చెప్పింది కొన్ని పాసిబిలిటీస్ చూసుకుని ఆల్రెడీ కొన్ని మూవ్మెంట్స్ జరుగుతున్నవి. భూమి రేట్ ఎప్పుడు కూడా త్వరగా డబల్ ట్రిపుల్ అయిపోదు, గుర్తుపెట్టుకోండి. భూమి రేట్ పెరగడానికి ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది. అంటే ఈ ఇయర్ ఒక 500 పెరగచ్చు, 5000 పెరగచ్చు, లేకపోతే ఒక 2-3 ఇయర్స్ అలాగే ఉండొచ్చు. బట్ ఒక టైం పీరియడ్ వచ్చాక అది సడన్గా డబుల్ అయ్యిద్ది, ట్రిపుల్ అయ్యిద్ది. అలాంటి ఎగ్జాంపుల్స్ మనకి చాలా ఉన్నాయి సిటీస్లో. ఆ డబల్ ట్రిపుల్ అవ్వడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ టైం వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. మీరు లాంగ్ టర్మ్కి వెళ్ళినప్పుడు మరీ తక్కువ టైం పీరియడ్లో డబల్ ట్రిపుల్ అయిపోవాలి అని ఊహించుకోవడం కూడా చాలా రాంగ్. మనకు కూడా మరీ అంత స్వార్థం పనికిరాదు, గుర్తుపెట్టుకోండి. దీనివల్లే చాలామంది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా ఆల్రెడీ హైదరాబాద్ సిటీలో ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఈ ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే. అంటే నేను ఒక ప్రాపర్టీ కొంటే నెక్స్ట్ జనరేషన్కి ఒక అద్భుతమైన అసెట్గా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే మన బెస్ట్ ఇన్వెస్టర్స్. అలాగే అవి మారినాయి కూడా. సో మీరు కూడా అదే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయండి. నాకు కాకపోయినా నా పిల్లలకైనా ఒక మంచి వరంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి అసెట్ అయితే మీరు పొందుతారు. పిల్లలకైనా ఒక మంచి వరంగా మారుతుంది అన్న ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా ఒక మంచి అసెట్ అయితే మీరు పొందుతుంది. మీ ఇంటికాడ కూర్చొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అసలు మీరు హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. సార్ మరి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎంత డిస్టెన్స్ వెళ్తున్నారు అన్నది మాత్రం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవేలో మీరు షాద్ నగర్ అంటే మీరు ఇంటికాడ నుంచి కూర్చొని చూడకూడదు. ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి షాద్ నగర్ ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. కడతాలంటే ఎగ్జిట్ 14 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి శ్రీశైలం హైవేలో. విజయవాడ హైవేలో పెద్దంబర్పేట నుంచి ఎంత డిస్టెన్స్, చౌటుప్పల్ ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. వరంగల్ హైవేలో గట్కేసర్ నుంచి చూసుకోవాలి. ఇలాగా నియరెస్ట్ ఓఆర్ఆర్ నుంచి మీరు ఎన్ని కిలోమీటర్స్ వెళ్తున్నారు అనేది చూసుకోవాలి. మీరు అమీర్పేట నుంచి లింగంపల్లి నుంచి చూసుకుంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు అన్న